హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ కందిపప్పు పచ్చడి. కొంచెం వినటానికి ఏంటి కందిపప్పు పచ్చడి అని షాక్ అవ్వకుండా ఒకసారి ప్రాసెస్ చూసి చేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా కొంచెం ఆయిల్ స్టవ్ పైన పెట్టుకొని పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని కొంచెం జీలకర్ర వేసుకొని వేయించేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో కందిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. మీకు వేగిన స్మెల్ వస్తుంది అనమాట. ఆ టైంలో ఒక టీ గ్లాస్ కానీ అంతకంటే ఎక్కువ కానీ వాటర్ వేసేసుకొని స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసుకొని ఈ కందిపప్పు అంతా బాగా చల్లారిపోవాలన్నమాట. చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వెల్లుల్లి రేకలు, కరివేపాకు, చింతపండు, కళ్ళుప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. రోలు ఉంటే రోట్లో వేసుకొని రుబ్బుకున్న సూపర్ ఉంటుంది. వాటర్ అవసరం అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే తాలింపు వేసుకొని, లేకపోతే ఇలా తిన్నా బాగానే ఉంటుంది. ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీ కందిపప్పు పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. అలానే మన ఛానల్లో ఉన్న ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్.